బాస్ సీజన్ 9 ఈరోజు సెకండ్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది. ఇది టాస్క్ అనమాట. బీబీ రాజ్యంలో ఉన్న రాజు, రాణిలకు సేవకులుగా ఉండే కమాండర్స్ మధ్య ఫైట్ అంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అంటే నలుగురు కమాండర్స్ ఉన్నారు. డీమన్ పవన్, నిఖిల్, సంజన అలానే తనూజ. వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేశారు కమాండర్స్గా. ఎవరైతే రాజు అలానే రాణిలుగా ఉన్న దివ్య, రీతు, ఇక కళ్యాణ. ఇకపోతే కమాండర్స్కి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్న నలుగురు కమాండర్స్లో ఇద్దరు మాత్రమే విన్నర్స్ అవుతారు. ఓడిపోయిన ఇద్దరు అవుట్ అయిపోతారు టాస్క్ల నుండి. ఇంక ఈ వారం అంతా వాళ్ళు ఖాళీగా ఉండాలి. మిగతా ఇద్దరు కమాండర్స్ ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది తర్వాత అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు. ఇక బాల్స్ని ఇవ్వడం, కొన్ని బుట్టల్ని కూడా ఇవ్వడం జరిగింది. బుట్టల్ని వెనక వీపుకు ధరించి ఆ బాల్స్ని ఆపోజిట్ కంటెస్టెంట్స్ టీమ్ బుట్టల్లో వేయాల్సి ఉంటుందంటూ చెప్పారు. అయితే ఇక్కడ నిఖిల్, తనూజ ఒక టీం అయితే డీమన్ పవన్, సంజన ఒక టీం. సో డీమన్ పవన్ తనూజ బుట్టలో వేయడానికి ట్రై చేస్తాడు. తనూజ డీమన్ పవన్ బుట్టలో వేయడానికి ట్రై చేస్తుంది. ఇక సంజన వచ్చేసి నిఖిల్కి వచ్చేసి సంజన బుట్టలో వేయాలన్నమాట. సో వీళ్ళు నలుగురు ప్రెసెంట్ టాస్క్లు ఆడుతున్నారు. వీళ్ళ కోసం సంచాలక రీతునైతే పెట్టడం జరిగింది. అదే ఒక రాణిగా ఉన్న రీతు. అయితే వీళ్ళకి కొన్ని బార్డర్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బార్డర్ లైన్స్లో మాత్రమే టాస్క్ ఆడాలంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు. ఇక ఆ బార్డర్ లైన్స్ క్రాస్ అయ్యాడు. నిఖిల్ ఒకసారి క్రాస్ అయ్యాడు. డీమన్ పవన్ కూడా క్రాస్ అయ్యాడు. నిఖిల్ని ఎందుకు తీసేస్తున్నావు అని ప్రశ్నించింది ప్రోమోలో. వెంటనే ఇక రీతు మళ్ళీ నలుగురిని గేమ్ స్టార్ట్ చేయమనగానే సంజన అలానే రీతుకి ఫైట్ జరగడం అయితే జరిగింది. అంటే నీకు నచ్చిన కంటెస్టెంట్ ఉంటే నువ్వు ఉంచేస్తావు అన్నట్టుగా మాట్లాడింది. సో ఇక్కడ నచ్చింది కంటెస్టెంట్ ఉంటే ఉంచేస్తావు అనేది లేదు. డీమన్ పవన్ అంటే అక్కడ తనుజ అంటే ఇష్టమైతే డీమన్ పవన్ అంటే కూడా ఇష్టం ఉంటుంది. సో ఆబ్వియస్లీ రెండు టీమ్స్కి ఇప్పుడు రీతు ఫెయిర్గానే ఆడుతుంది అనేది నా ఫీలింగ్. కాకపోతే సంజన గారు మాటలు అన్నది చాలా గట్టిగా విసిరేస్తారు. ఆ కోపం వచ్చినప్పుడు ఆమె వదిలే మాటలు కాస్త ఆమెను బ్యాడ్ చేస్తున్నాయని చెప్పాలి. ఇది ఈ వారమే కాదు, ప్రతి వారం కూడా జరిగేదే. ఎప్పుడు కూడా ఇమాన్యుయల్ చెప్తూ ఉంటాడు, నీ కోపం వస్తే సైలెంట్ అయిపో అమ్మ, సైలెంట్ అయిపో, ఎందుకంటే నువ్వేం మాట్లాడతావో తెలీదు, నీవు ఆడే వర్డ్స్ చూసుకొని ఆడు అని నీకు 100 సార్లు చెప్తున్నానంటూ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాడు ఇమాన్యుయల్. మళ్ళీ సంజన ఈరోజు ప్రోమోలో నువ్వెవరు ఆఫ్టర్ ఆల్ అని ఒక కంటెస్టెంట్ని అనడం చాలా తప్పు. దానికి రీతు ఇచ్చిన రియాక్షన్ కూడా ఇంకా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఇక రీతు కూడా చాలా గట్టిగా అరిచింది. ఆఫ్టర్ ఆల్ అని అనొద్దు సంజన గారు అని, అక్కడ కూడా సంజన గారు అని రెస్పెక్ట్ ఇస్తుంది రీతు. సో రీతు ఆట చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే. మరి ఈ ప్రోమో తర్వాత ఈ నెక్స్ట్ ప్రోమోలో ఎలా ఉంటుంది, లైవ్లో ఏమైనా టాస్క్ చూపిస్తారా, చూస్తే దాన్ని బట్టి వీళ్ళ గొడవ ఎలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అన్నది అర్థమవుతుంది. సో ఇప్పటికైతే ఈ టాస్క్లో ఇంకా విన్నర్స్ కొంచెం ఒక స్టెప్ హైలో ఉన్నారు తనుజ, నిఖిల్. మరి ఈ టాస్క్లో వాళ్ళిద్దరు కనుక విన్ అయితే వీళ్ళిద్దరూ కమాండర్స్గా ఉంటారు. డీమన్ అలానే సంజన అవుట్ అయిపోతారు. లేదు అంటే చూడాలి ఇంకా ఫైట్ కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది లైవ్లో చూసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది, సంజన కరెక్టా, రీతు కరెక్టా? కామెంట్.